మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం హరిపేట మండలం గిరిపురం తల్లా ఊకల్ రూప్ సింగ్ తండాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి రసపట్టుగా మారింది. తల్లా ఊకల్ గ్రామంలో తప్పెట్ల శ్రీనివాస గ్రామంలో గ్రామీణ వైద్యుడిగా పనిచేస్తూ ప్రజల అభిమానం చూరగొన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా శ్రీనివాస్ సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది. గిరిపురం గ్రామ పంచాయతీలో భానుతు సైదమ్మ బాలాజీ పోటీలో నిలవగా రూప్ సింగ్ తండాలో గూగులోతు లచ్చిరాం బరిలో నిలిచి తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. తాళ్ళ ఊకల్ విలేజ్ వెనుకబడిన గ్రామం. దాన్ని అభివృద్ధి చేసి చూపించాలని సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి రెండవసారి అభ్యర్థిగా నిలబడి ప్రజలంతా మద్దతు గ్రామ ప్రజలంతా అంటే కంపల్సరీ వాటర్ ప్లాంట్ కానీ ఇంకా విలేజ్ బస్సు కానీ సీసీ రోడ్లు కానీ విలేజ్లో ప్రతిదీ మనం ముందుండి నడిపి విలేజ్ని అభివృద్ధి పదంలో నడిపించేటట్టు చూపిస్తాం. అంటే నీకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నాయి. ప్రజల్లో ఎట్లుంది నీకు? ప్రజల మద్దతే ఇక మొత్తం విలేజ్ పరంగా ప్రజల మద్దతుతోటి గిరిపురం గ్రామానికి కాంగ్రెస్ పార్టీ తరఫున భాను సైదమ్మను సర్పంచ్గా ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా మండల నాయకులు అందరు వారి సహకారంతో మేము ఎంపిక చేయబడ్డాం. అదేవిధంగా ఈ గ్రామంలో మేము డ్రైనేజ్ పనులు కానీ సీసీ రోడ్లు కానీ వాటికి కృషి చేస్తాం. మా వంతుగా గ్రామాభివృద్ధిలో తోడ్పడతామని తెలియజేసుకుంటూ మండల స్థాయి నాయకులందరికీ కూడా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఇక్కడ అంటే తాగునీటికి ఇక్కడ సమస్య ఉన్నది. దానికి మేము శాశ్వత పరిష్కారం దిశగా ఏదైనా వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్లు చేయించి పెట్టించి చేసే కార్యక్రమం చేస్తాం. అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే వారి యొక్క రుణాన్ని మేము తీర్చుకుంటామని వారందరికీ నమస్కారం తెలియజేస్తాం. రూప్ సింగ్ తండా గ్రామ పంచాయతీ నుండి శ్రీనివాసరెడ్డి గారు యాదగిరెడ్డి గారు నాకు టికెట్ ఇప్పించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన రామచంద్ర నాయక్ కూడా నాకు టికెట్ ఇస్తాడు కాబట్టి నన్ను అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ నుండి నేను అభ్యర్థిగా నిలబడతాను. మాది రూప్ సింగ్ తండా తాళ్ళ ఊకల్ గ్రామ పంచాయతీ గతంలో ఉమ్మడి గ్రామ పంచాయతీ కాబట్టి తండాలంతా కోరుకుంటారు నన్ను కావాలని. అదేవిధంగా మన రామచంద్ర నాయక్ గారు నాకు టికెట్ ఇవ్వాలని ఇచ్చిండు కాబట్టి ఉంటున్నా. చేపల యాదగిరెడ్డి గారు కూడా నాకు సాయం చేస్తాడు. కొంపెల్లి శ్రీనివాసరెడ్డి గారు అందరి సాయంతో కూడా నేను రామచంద్ర నాయక్ టికెట్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను.